అందరికీ నమస్కారం. నేను నోయల్ బ్రదర్ అండి. సో, నాకు బేసిక్‌గా వీడియోస్ రికార్డ్ చేయడము, సోషల్ మీడియాలో పెట్టడం అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు ఎందుకొచ్చాను అనంటే బికాస్ ఆఫ్ ఇన్వాల్వ్‌మెంట్ ఫ్రమ్ ప్రింట్ మీడియా. ఆన్‌లైన్‌లో ఆల్రెడీ అన్నని ట్రోల్ చేస్తున్నారు. కమెంట్స్ వస్తున్నాయి అన్న పైన నెగెటివ్. అవన్నీ ఒక ఎత్తైతే ప్రింట్ మీడియా ఇన్వాల్వ్‌మెంట్ అది కొద్దిగా డీఫేమింగ్ అండి అన్నయ్యకి. ఎందుకు అనంటే కమెంట్స్ వస్తున్నాయి. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ పోస్ట్స్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఏజెన్సీస్. బిగ్ బాస్ బయటపడ్డ నోయల్ మోసం. ఏం మోసం అండి? ఓకే, ఐల్ కమ్ టు ద పాయింట్. ఇంకో పేజ్ వాళ్ళు తండ్రి గురించి అబద్ధం చెప్పావా, నోయల్ పై నెటిజన్స్ ఆగ్రహం. నోయల్ తండ్రి డిఫెన్స్ ఉద్యోగి, బయటపడ్డ మోసం. సో అన్నయ్య మోసం 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 అని అంటున్నారండి. సో అందరికీ తెలిసిన విషయం, బిగ్ బాస్ హౌస్ 24 అవర్స్ ఒక డే ఉంటుంది. దాంట్లో నుండి 1 అవర్ ఎపిసోడ్ మాత్రమే కట్ అవుతుంది. సో అన్నయ్య ఎంత చెప్పాడు అనేది ఎవరికీ తెలియదు. ఓకే, సో అన్నయ్య క్యారెక్టర్ పైన వచ్చింది కాబట్టి నేను ప్రూఫ్ చేయాల్సింది ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అన్నయ్యకి రీసెంట్గా బిగ్ బాస్లో ఒక టాస్క్ ఉండే, దాంట్లో ఆ టాస్క్లో అందరికీ ఫోటో ఫ్రేమ్స్ పంపించారు. సో దాంట్లో నాది అన్నయ్యది ఫోటో ఉండే. సో ఆ ప్రాసెస్లో అన్నయ్య ఫ్యామిలీ గురించి చెప్తూ, మమ్మీ ఇలా సర్వెంట్ క్వార్టర్స్లో వర్క్ చేశారు, సర్వెంట్ లాగా వర్క్ చేస్తూ డాడీ జాబ్ సర్చ్ ప్రాసెస్లో డిఫరెంట్ జాబ్ వర్క్స్ చేశారు అని చెప్పాడు, లేబర్ వర్క్స్ చేశాడని చెప్పారు. ఆ 1 అవర్లో అన్నయ్య ఎంత చెప్పాడో తెలీదు. సో దాంట్లో అన్నయ్య ఏం చెప్పాడంటే, డాడీ లేబర్ లాగా వర్క్ చేశాడు, ఆటో నడిపించాడు, ఐరన్ చేశాడు అని చెప్పాడు. సో డిఫెన్స్లో జాయిన్ అయ్యే ముందండి అది. సో వికీపీడియాలో ఎవరో వెళ్ళి చేంజ్ చేశారు అది, ఫ్రమ్ డిఫెన్స్ ఎంప్లాయీ టు డైలీ వేజర్ అండి. సో నేను ప్రూఫ్తో వచ్చానండి. సో ఇది నేను పుట్టక ముందు ఫొటోస్ అండి, డాడీ ఫోటో ఆల్బమ్ నుండి తీశాను. సో ఇది డాడీ ఇన్ ఐరన్ షాప్ అండి. సో దిస్ ఈస్ ది అదర్ ఫోటో. ఓకే, సో అన్నయ్య మోసం చేశాడు అని కొన్ని పోస్ట్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తానండి. అండ్ మా మమ్మీ ఎంతో వర్క్ చేసి, హార్డ్ వర్క్ చేసి, దాని తర్వాత డైరెక్టర్ క్వార్టర్స్లో ఉండే అండి మేము. సో అక్కడ మమ్మీ వర్క్ నచ్చి వన్ ఆఫ్ ద డైరెక్టర్ హీ రికమెండెడ్ మై డాడ్ అండి. సో దిస్ ఈస్ ద రికమెండేషన్ లెటర్. అండ్ ఇఫ్ యూ క్లియర్లీ సీ, వర్క్డ్ యాజ్ ఎ లేబర్ అని ఇక్కడ ఉందండి. సో దిస్ ఈస్ ది అదర్ ప్రూఫ్ విచ్ ఈస్ ద డిఫెన్స్ రికమెండేషన్ లెటర్ ఫర్ మై డాడ్. అండ్ అందరూ నాకు తెలిసి ద మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే, డిఫెన్స్లో అని అంటే డాడీ ఏదో సైంటిస్ట్ లేదంటే ఏదో ఆఫీసర్ అని అనుకుంటున్నారండి. కాదండి, డాడీ ఈజ్ అ సెక్యూరిటీ గార్డ్ అండి. సో అక్కడ డాడీ డెసిగ్నేషన్ వచ్చేసి దర్వాన్. సో డాడీ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేశారు. అండ్ ఈవెన్ డాడీ వర్క్ చేస్తున్నప్పుడు, డిఫెన్స్లో ఉన్నప్పుడు కూడా ఆటో నడిపించాడండి. అండ్ ఐరన్ చేసేదండి. మా అక్కయ్య అండి చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తూ స్కూల్ నుండి వస్తూ బట్టలు తీసుకొని వస్తే మా డాడీ ఐరన్ షాప్లో ఐరన్ చేసేవాడండి. సో అక్కయ్య వర్క్ చేసింది. మా ఇద్దరు అన్నయ్యలు 4 మెంబర్స్ని పోషించాలంటే చాలా కష్టం అండి. ఇంజనీరింగ్ చదివిందండి, అన్నయ్య ఆర్ట్స్ చేశాడు, నేను ఎంబీఏ చేశానండి. ఇంతమందిని చదివించాలని అంటే చాలా కష్టం. సో కొన్ని పోస్ట్ ఉన్నాయండి విచ్ ఇస్ వెరీ డిఫేమింగ్. నోయల్ తండ్రి డిఫెన్స్ ఉద్యోగి, బయటపడ్డ మోసం, నెటిజన్స్ కమెంట్స్ వైరల్. నోయల్ మోసం చేశాడంట, అది నాకు అర్థం అవ్వట్లేదండి. ఏం మోసం చేశాడు? తండ్రి గురించే అబద్ధం చెప్పావా, నోయల్ పై నెటిజన్స్ ఆగ్రహం. బయటపడ్డ నోయల్ మోసం. సార్, రెప్యూటెడ్ ప్రింట్ మీడియా అండి ఇలా పోస్ట్ చేసింది. అండ్ ఎన్నో లక్షల మంది చూస్తారు. ఐఎమ్ వన్ ఆఫ్ ద రీడర్ అండి. సో అలాంటిది చదవగానే విచ్ ఈస్ వెరీ డిఫేమింగ్ టు మై బ్రదర్. అండ్ ఎంతో కష్టపడి, ఎంతో హార్డ్ వర్క్తో ఆ పొజిషన్కి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడంటే అతను ఎంత స్ట్రగుల్లో దాని వెనుకలు ఉందో నాకు తెలుసండి. ఇంటర్ తర్వాత స్టార్టెడ్ వర్కింగ్. చార్మినార్లో బుక్ షాప్లో వర్క్ చేశాడండి. మా కాలనీలో పాలు పోసేవాడండి అన్నయ్య, ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్ వేసేవాడు. సో ఓన్లీ మా డాడ్ కదండి, మొత్తం ఫ్యామిలీ మాకు కొంచెం కాన్షియస్నెస్, కొంచెం తెలివి రాగానే అందరూ వర్క్ చేస్తారండి. సో ఈ హార్డ్ వర్క్, ఇంత హార్డ్ వర్క్తో ఇంత పైకి వచ్చిన తర్వాత ఇలాంటి పోస్ట్ చూసి నోయల్ మోసం చేశాడు అని అంటే వెరీ డిఫేమింగ్ అండి. ఎంతో మంది ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు. అండ్ ఒక ప్రింట్ మీడియా పెట్టిందండి, ఏంటి అని అంటే నోయల్కున్న పిఆర్ ఇమీడియట్గా చేంజ్ చేశారు అని.
అన్నయ్యకి ఇప్పటివరకు పిఆర్ లేరండి. నేనే అన్నయ్య ఫోన్ అండ్ అన్నయ్య అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నాను. అన్నయ్య ఫ్రెండ్స్ అండ్ నా ఫ్రెండ్స్ సపోర్ట్తో కొన్ని పోస్ట్ పెడుతున్నాను. ఒక పిఆర్ పెట్టే పోస్ట్ అండ్ నార్మల్గా నేను పెట్టే పోస్ట్కి కంపారిజన్ చేసుకోండి. పిఆర్ పెట్టే పోస్ట్ ఎలా ఉంటుంది, అన్నయ్యని ఒక హైప్లో చూపిస్తారండి. నాది అలా ఏం లేదండి, జస్ట్ అన్నయ్యకి ఎవరైతే ఓట్ చేస్తున్నారో అది షేర్ చేస్తున్నాను అండ్ కొన్ని ఫొటోస్ తీసి అవి షేర్ చేస్తున్నాను, అంతే అండి. అన్నయ్యకి ఒక పిఆర్ లేడు. మా డాడీ గురించి తెలుసండి. సో వై విల్ ఐ గో అండ్ ఎడిట్ అన్నయ్యస్ వికీపీడియా అండ్ చేంజ్ ఫ్రమ్ డిఫెన్స్ ఎంప్లాయీ టు డైలీ వేజర్? People, please don't defame other contestant. I'm not talking about only Noel. I'm talking about on behalf of each and every contestant అండి. ప్రతి కంటెస్టెంట్ బిహాఫ్న మాట్లాడుతున్నాను. ఇఫ్ యూ కెన్ నాట్ సపోర్ట్ వన్ కంటెస్టెంట్, ప్లీజ్ డూ నాట్ డిఫేమ్ అదర్స్ అండి. జస్ట్ మై హంబల్ రిక్వెస్ట్. అండ్ అన్నయ్య ఫ్యాన్స్ అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి, మీరు అన్నయ్యకి అంత సపోర్ట్ చేసినందుకు. అండ్ నాకు తెలుసు మీరు ఎంత బాధపడి ఉంటారు ఇలాంటి పోస్ట్ చూసి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్నయ్య మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్లీజ్ డూ నాట్ డిఫేమ్ అదర్ కంటెస్టెంట్స్. థ్యాంక్ యూ. Hi guys, this is Nikhil. Please subscribe to Map Media and like it. Thank you. Hi, నేను మీ ధన్య బాలకృష్ణ and please subscribe to Map Media. Hi, this is Watson. Kindly subscribe to Map Media. Hi, this is Siddhi Nani. Please subscribe to Map Media. Hi, this is Komali Prasad. Please subscribe to Map Media.